ఇది ఇది కనపడాలి ఇప్పుడు, పెద్ద కావాలి నాకు. ఎస్ఆర్ఎస్పి కాలువకు భారీ గండి పడింది, వృధాగా పోతున్న నీరు. నిజామాబాద్ జిల్లా ఎస్ఆర్ఎస్పి ఎల్లంపల్లి, మళ్ళీ గుర్తు చేసుకోరు. ఎస్ఆర్ఎస్పి ఎల్లంపల్లి అంటే మీకు ఏమంటే గుర్తు రావాలి విషయం ఏందనేది. నిజామాబాద్ మోర్తాడు మండలం గాండ్లపేట గ్రామ శివారులో ఎస్ఆర్ఎస్పి వద్ద వరద కాలువకు భారీ గండి పడింది. వాగులోకి పెద్ద ఎత్తున నీరు వృధాగా పోతుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి మిటమానేరు వరకు ఉన్న 122 కిలోమీటర్ల వరద కాలువ పరిధిలోని గాండ్లపేట గ్రామ శివారులో పెద్ద వాగు ఉండడంతో వరద కాలువ నిర్మాణం కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రిటైనింగ్ వారు ఏర్పాటు చేసింది. ఇది కాంగ్రెస్ చేసిందంట, ఆలే రాసిరు. ఇటీవల కురిసిన అతి భారీ వర్షాలు వరదల కారణంగా వాల్ ఫౌండేషన్ కింది భాగంలో మట్టి కొట్టుకపోయింది. దీంతో వరద కాలువకు పెద్ద పరిణామంలో బుంగ ఏర్పడింది. అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని గండి పడిన ప్రాంతాన్ని పరిశీలించి పెద్ద చేసి ఆ సమస్యను తీర్చరు. ఇప్పుడు అదే కాళేశ్వరం గండి పడితే ఇప్పుడు ఈ పాడికి పెద్ద బ్రేకింగ్ న్యూస్, తాటికాయంత అక్షరాలతో బ్రేకింగ్ న్యూస్ కాళేశ్వరానికి గండి, మేడిగడ్డ కూలిపోయింది, ఇట్లా వస్తాయి వార్తలు. రేపు పొద్దున ఈ వార్త ఉంటుందా? 100% ఏ పేపర్ రాదు. వెలుగు కానీ, ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ, దిశ కానీ ఏ పేపర్ రాదు. కానీ నేను పెట్టేస్తా 100 రూపాయలు, మీరు కూడా వేస్తాడు చెప్పరు. 100% రాదు. ఎట్లా వస్తుంది? ఇది కాంగ్రెస్ ఎట్టిందట కదా, కేసీఆర్ అయితే వస్తుంది ఊరికంటే పచ్చల. ఆ యూట్యూబ్ లో రేవంత్ రెడ్డి ఎంగిలి మెతుకున్న కుక్కలు మొత్తుకుంటాయి, కేసీఆర్ అయితే. ఇది కాంగ్రెస్ కదా, రేవంత్ తొలి వెలుగు రేపు వీడియో చేస్తారు. బాగానే ఉందిగా గండి, కెమెరాలు పెట్టి చేస్తారు. ఎందుకంటే కెమెరాలు అంతా మరి ఎట్టొచ్చినాయి, అవన్నీ రావాలంటే మరి గడ వీడియోలు చేస్తేనే వస్తాయి, ఊకే వస్తాయి.